ఇక్కడికి వచ్చినటువంటి మీకు, అదేవిధంగా నిరుద్యోగ సమాజాన్ని గతం నుంచి ప్రస్తుతం వరకు తట్టి లేపి నడిపిస్తున్నటువంటి ఈ వేదిక పైన కూర్చున్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ మిత్రునికి, నాయకునికి ప్రత్యేకంగా గుండె లోతుల్లో నుంచి వాళ్ళ కంట్రిబ్యూషన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీకందరికీ తెలుసు, వీళ్ళందరి పేర్లు, వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి వీళ్ళు డక్కా ముక్కీలు తిని, తిండి లేకున్నా, వర్షంలో నాని, ఎండ లోపల మాడి, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం ఉంటే మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఒక సదుద్దేశంతో, ఒక బృహత్తరమైనటువంటి దృక్కోణంతో గత ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రస్తుత ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వస్తే మా ఆశలు, మా ఆశయాలు, మా హక్కులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒకే ఒక్క సదుద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అఫ్ కోర్స్ ఒక ప్రభుత్వం పోవాలి అన్నా, ఒక ప్రభుత్వం రావాలి అన్నా ఒకే ఫ్యాక్టర్ పనిచేయకపోవచ్చు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం లోపల 2023 లోపల ఉద్యమం అగ్గి బావుట ఎగరవేసింది నిరుద్యోగ పక్షాల నుండి అని చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ కంట్రిబ్యూషన్ ఒక ప్రభుత్వాన్ని మార్చింది, ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి తీసుకొచ్చి ఈ రోజు నాటికి ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. 2.5 సంవత్సరాలు ముగిసిపోయింది. మరి తప్పనిసరిగా నిరుద్యోగుల నుంచి, వారి పక్షాన, వాళ్ళ హక్కుల కోసం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడు ఇప్పటి నుంచి కాదు, గత 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి వాళ్ళ బాగోగుల కోసం పనిచేయడం జరుగుతూ ఉన్నది. మరి నిరుద్యోగుల వాయిస్ చట్ట సభల లోపల కూడా తప్పనిసరిగా వినిపించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో గత సంవత్సరం జరిగినటువంటి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల నేను పోటీ చేయడం జరిగింది. అవుట్ రైట్గా, అన్కండిషనల్గా నిరుద్యోగ సమాజం నుంచి నాకు లభించినటువంటి మద్దతు వల్ల 63,000 ఓట్లు ఒక సాదా సీదా వ్యక్తికి, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కి అన్ని రావడం అనేది ప్రధాన కారణం. నేనేం చెప్తానంటే గుండె లోతుల నుంచి వీళ్ళందరే అని చెప్పేసి నేను చెప్తా ఉంటా. మరి ఓపిక పట్టాం. సహనం మా హక్కే కాబట్టి, సహనం మా బ్లడ్లో ఉన్నటువంటి అంశమే కాబట్టి 2.5 ఏళ్ళు ఓపిక సహనంతో చూసాం. నిన్నటికి నిన్న అశోక్ నగర్ వేదికగా వీళ్ళందరితో ఎవరైతే హక్కుల కోసం నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడం జరుగుతుందో వాళ్ళందరి కోసం ఒక చిన్న ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నామండి. ఒక ఆత్మీయ సమ్మేళనం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్. కలిసి ఆలోచనలు పంచుకునేటువంటి ఒక వేదిక. ఆ వేదికను అనౌన్స్ చేస్తే పోలీసులతో ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మనం చదువుతాం, వింటుంటాం, చూస్తుంటాం. భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. నిన్న జరిగినటువంటి సంఘటన చూసి ఆ మాట చాలా స్పష్టంగా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నా. ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అన్నారా? ఆత్మీయ సమ్మేళనానికి కూడా మీరు పోలీసింగ్ యాక్టివిటీతో భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్ 19 మీరు వయలేట్ చేస్తే ఎవరు సమాధానం చెప్పాలా? వాళ్ళు అడుగుతుంది ఏంది? వాళ్ళకు కావలసినటువంటి ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుతున్నారు. వీటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం మీకు లేదా? మీకు ధైర్యం లేకనే ఇలాంటి పిరికి పంద యాక్టివిటీస్ మీరు నిన్న ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఆత్మ న్యూనతా భావం మీ లోపల ఉన్నది. కుటీల బుద్ధి వల్ల ఇలాంటి క్రూరమైనటువంటి, దారుణమైనటువంటి చర్యలకు ఈ విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద మీరు కేసులు పెడతారా? మొన్నటికి మొన్న దిల్సుఖ్ నగర్ లోపల 11 మంది మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు. పిల్లల మీద ఎఫ్ఐఆర్లు పెట్టడం ఏందండి? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు
ఒక స్టూడెంట్ పైన ఎఫ్ఐఆర్ లేదు అంటే కంప్లీట్గా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఇంటెన్షనల్గా డెలిబరేట్గా కనుక చేస్తే పెట్టుండొచ్చు గతం లోపల. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటండి, వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. పోస్టుల సంఖ్య గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది కదా. డీజీపీ గారు, ప్రస్తుత డీజీపీ గారు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, 26,000 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి. ప్రభుత్వం మరొక వైపున 19,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి మీరు చెప్పినటువంటి అంశాలే కదా అడుగుతున్నది. ఒక మాటతో చెప్పి మళ్ళీ మాట మార్చి 5,000తో నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పేసి చెప్పడం ఏంటి నాన్ సెన్స్. డీజీపీ గారు 26,000 వేకెన్సీస్ అంటారు, ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు 19,000 వేకెన్సీస్ అంటారు. మరి గవర్నమెంట్ అఫీషియల్గా ఐడెంటిఫై చేసినాం మేము, నోటిఫికేషన్ 23వ తారీఖు జూన్ లేదా జూలై 2 నాడు 5,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పేసి మీరు చెప్పడం ఏంటి? ఇంత కాంట్రాడిక్షన్ ఏంటి? ఇంత స్ప్లిట్ పర్సనాలిటీస్ ఏంటి మీలో? సో వీఆర్ డెఫినెట్లీ క్వశ్చనింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, నిన్న మిత్రుడు పొద్దున అరెస్ట్ చేసి ఆత్మీయ సమ్మేళనం అంటే కూడా అరెస్ట్ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి, నీతి మాలినటువంటి చర్య ఇప్పటి వరకు ఈ రాష్ట్రం లోపల జరగలేదు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి పిల్లలను అక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అశోక్ నగర్ లోపల ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడ అరెస్ట్ చేశారు. బుషీరాబాద్కు తరలించడం జరిగింది, అంబర్పేటకు తరలించడం జరిగింది. ఈ రోజు పొద్దున ఇక్కడ ప్రెస్ మీట్ కూడా రాకుండా దిల్సుఖ్ నగర్ లోపల ఉండేటువంటి SIPC కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసి ఇప్పుడు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లోపల పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఏదైతే SIPC ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి ఇంద్ర అనేటువంటి నిరుద్యోగ మిత్రుడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇదే అబ్బాయిని నిన్న అరెస్ట్ చేశారు. ఆకాష్ అనేటువంటి అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఎందుకు? ఇంత పిడివాదం మీకు ఎందుకు? మరి క్వశ్చన్ చేయొద్దా? అసలు క్వశ్చన్ చేయొద్దా? తప్పనిసరిగా క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే క్వశ్చన్ చేయడం అనేది సమాజం లోపల అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఒక సగటు సాదా సీదా పౌరుని యొక్క రైట్ అది. ఎప్పుడో థామస్ జెఫర్సన్ అనేటువంటి వ్యక్తి ఒక మాట చాలా స్పష్టంగా చెప్తుంటాడు. ఏమని? ఎక్కడైతే ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో ఆ సమాజం లోపల స్వేచ్ఛ ఉన్నట్టు లెక్క. ఎక్కడైతే ప్రభుత్వం ప్రజల యొక్క స్వేచ్ఛను, ప్రజల యొక్క హక్కుల మీద పిడివాదం మోపడం జరుగుతుందో అక్కడ నిరంకుశత్వం రాజ్యమేలుతున్నట్టు లెక్క అని చెప్పేసి. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి సంఘటనలు బట్టి చూస్తే ఈ రాష్ట్రం లోపల స్వేచ్ఛ ఉన్నట్ల, ఈ రాష్ట్రం లోపల నిరంకుశత్వం ఉన్నట్ల మనకే అర్థమవుతుంది. నిరంకుశత్వం ఉన్నట్లుగానే చాలా వేదికల పైన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తా ఉంటారు, నేను హిట్లర్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని చెప్పేసి. మరి ఈ నిరంకుశత్వం కూడా హిట్లర్ పాలసీయే కదా. దాన్ని కూడా చదువుకున్నటువంటి విద్యార్థుల పైన మీరు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడతారా? ఇది మీ నైతికతకు నిదర్శనంగా మేము తీసుకోవచ్చా? అసలు ఈ నైతికతనేనా? ఇంత దారుణమైనటువంటి సంఘటన జరుగుతుంటే చిన్న పిల్లలండి పాపం. దిల్సుఖ్నగర్లో 11 మెంబర్స్ పైన ఎఫ్ఐఆర్ పెట్టారు. వాళ్ళు ఏదో మీడియా పర్సన్స్ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు తీసుకుంటే ఆ పక్కన పాపం ఛాయ్ తాగడానికి వచ్చినటువంటి వ్యక్తి మీడియా వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నారో అని చెప్పేసి చూద్దామని పక్కకు నిలబడితే వాళ్ళను కూడా తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్లు పెడతారా? ఇదేనా ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు కదా? ఇదేనా ప్రజాప్రభుత్వం? ఇదేనా విద్యార్థుల పైన మీరు చేస్తున్నటువంటి నీతి మాలినటువంటి చర్య? మరి తప్పనిసరిగా అడుగుతాం, అడుగుతూనే ఉంటాం. మీరు ఎక్కడైతే మీరు చెప్పినటువంటి మీ నాయకుడు ఉన్నాడు కదా రాహుల్ గాంధీ గారు,
రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లోపల మా సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చాడు. దిల్సుఖ్ నగర్ వేదిక పైన మాట్లాడాడు. మరి ఏం మాట్లాడారు? మా ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి, మా ప్రభుత్వం అధికారం లోపలికి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది కదా, మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి మీ మేనిఫెస్టో ప్రకారం? సో దిస్ ఈజ్ యువర్ మేనిఫెస్టో. మీరు రూపొందించినటువంటి 420 మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని లోపల 9వ పేజీ మీ యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉంది. మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి దాన్ని డాక్యుమెంట్ చేసినటువంటి యూత్ డిక్లరేషన్ గురించి మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 9వ పేజీ మాట్లాడుతూ ఉన్నది. మీరేం చెప్పారు? 2 లక్షలు సంవత్సరానికి ఉద్యోగాలని చెప్పేసి అన్నారు. దీని ప్రకారం మీరు ఈ రోజు నాటికి 2.5 సంవత్సరాలైంది కాబట్టి 2+2+1 5 లక్షల ఉద్యోగాల కల్పన ఇప్పటి వరకు మీరు చేసి ఉండాలి. మరి ఇప్పటి వరకు ఎన్ని చేశారు? మీరు చెప్తున్నటువంటి లెక్కలే కదా. మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారము 60,000 65,000 చేస్తామని చెప్పేసి మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు వివిధ రకాల వేదికలపై నుంచి ఇస్తున్నారు కదా, మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు. మరి దిస్ ఈజ్ అ డాక్యుమెంట్. ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్, మీరు రిక్రూట్ చేసినటువంటి వేకెన్సీస్ కు సంబంధించిన లిస్టు ఇక్కడ ఉంది. మొత్తం ఇప్పటి వరకు 59,762 అండ్ రీసెంట్ గా ఇచ్చినటువంటి DYEO డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా కలుపుకొని ఉంటే అదొక 24 పోస్టులు కలిపితే మీరు ఇచ్చింది రఫ్ గా ఒక 60,000. మీరు ఇచ్చింది అంటే కండిషన్ సప్లై. ఏంటి కండిషన్ సప్లై అంటే, ఫస్ట్ మీరు పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి రిక్రూట్మెంట్ చేశారు. వాళ్ళకి పెద్ద LB స్టేడియం లోపల మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి 16,347 వేకెన్సీస్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ను మీరు రిక్రూట్ చేసి వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు మీ ద్వారా వాళ్ళ చేతుల లోపల పెట్టారు. ఇలా ఇవన్నీ ఇప్పటి వరకు రిక్రూట్ చేసినటువంటి 60,000 వేకెన్సీస్ కు సంబంధించినటువంటి మొత్తం నోటిఫికేషన్స్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్. మరి మీరేం చేసిరు? వాళ్ళు ఇచ్చిపోతే మీరు వీళ్ళ చేతిలో ఇట్లా కాగితం, అపాయింట్మెంట్ కాగితం పెట్టి మేమే ఇచ్చినామని చెప్పేసి మీరు సభలల్లా, సమావేశాలల్లా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం అన్యాయం చేసిందనే కదా ఆ ప్రభుత్వం పైన వ్యతిరేక బావుట ఎగరవేసి ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చింది. మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు సంబంధించినటువంటి అనుభవాల నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా? మరి ఒకవేళ మాకు బాధ్యత లేదు అని మీకు అనిపిస్తే, మేము ఇలానే అరెస్టులు చేస్తాం అని చెప్పేసి మీకు అనిపిస్తే, మేము ఇలానే విద్యార్థుల చేతులకు సంఖ్యలు వేస్తాం అని చెప్పేసి మీకు అనిపిస్తే, భవిష్యత్తు ఉంది కదా, ఆ సంఖ్యలు వేసినటువంటి చేతులే రేపు ఓట్లుగా మారి మీ పతనానికి మరణ శాసనం లిఖిస్తాయి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా. ఇది నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరిస్థితి అండి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, ఇది పక్కన పెడదాం. ఒకవేళ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ సమాజం బాధలతో ఉంది, కష్టాలతో ఉంది, వాళ్ళు అసలు టైంకు తినట్లేదు, 5 రూపాయల భోజనాన్ని తిని రోజంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా మధ్యాహ్నం లైబ్రరీ లోపల పెట్టేటువంటి 5 రూపాయల భోజనాన్ని తిని నైట్ ఏదో బయట టిఫిన్ దొరికితే టిఫిన్ తిని ఇంటికి పోయే ముఖం లేక, ఇంటికి వెళ్తే ఉద్యోగం ఎదురా అని చెప్పేసి అడిగేటువంటి ప్రశ్నలకు బదులు ఇవ్వలేక మానసిక వేదనను అనుభవిస్తూ ఇక్కడ చాలనటువంటి బతుకును కొనసాగిస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులకు మీరు కేసులతో సమాధానం చెప్తారా? కేసులు పెడతారా? వాళ్ళు ఏం చెప్పాలి సమాధానం? ఇంట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు, మళ్ళీ పైగా దాని మీద కేసులు పెట్టి వాళ్ళకు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కేసు పేరుతో వాళ్ళను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లోపల తీసేసే ప్రయత్నమే కదా మీరు చేసేది. ఇది ఎంతవరకు కరెక్ట్?
ఎంతవరకు కరెక్ట్? 4,000 రూపాయల ఉద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా మీరు, నిరుద్యోగ భృతి. మరి 2.5 ఏళ్ళు అయింది కదా, నోటిఫికేషన్లు ఇస్తలేరు కదా. మరి వీళ్ళు బతకాలి కదా, చదువుకోవాలి కదా, హాస్టల్ ఫీజులు కట్టాలి కదా. మరి ఎక్కడి నుంచి కడతారు వీళ్ళు? నిరుద్యోగ భృతి మీరు ఎందుకు ఇస్తలేరు? నిరుద్యోగ భృతితో పాటు మీరు ఏమన్నారు? ప్రతి ఏడాది టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉందో సింగిల్ టైం ఫీజు కట్టండి. మీరు రాయబోయే ప్రతి ఎగ్జామ్కి ఒకటే ఫీజు ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పారు. ఒకే ఫీజు ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పారు కదా. గతం లోపల 200 రూపాయల ఫీజు ఉండేది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయల ఫీజు ఉండేది ఒక పరీక్ష ఫీజుగా. ఇప్పుడు రీసెంట్గా కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు ఈ గవర్నమెంట్. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇలాంటి నోటిఫికేషన్లు ఇచ్చి ఫీజు ఎంత పెంచారో తెలుసా అండి? 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు. అసలు తినడానికే తిండి లేనటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి అప్లై చేసుకుందామంటే ఆ నోటిఫికేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కనబడే ఫీజు అక్షరాల 1000 రూపాయలు. అంటే ఒక అభ్యర్థికి, డిగ్రీ చదివినటువంటి అభ్యర్థికి 3-4 రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్కు అర్హత ఉంటుంది. మరి అతను అన్నిటికీ అప్లై చేయాలి అంటే 4-5 వేల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది బేర్ చేసే కండిషన్లో నిరుద్యోగులు ఉన్నారా? మరి దీనికి సమాధానం చెప్పరా? మీరు ఇచ్చినటువంటి హామీయే కదా. ఏమన్నారు? టైటిల్ చూడండి, పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. దీన్ని తీసి కిలోమీటర్ దూరం లోపల పాతర పెట్టండి దయచేసి ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పారదర్శక, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేటువంటి పదాన్ని వాడడానికి మీకు అర్హత లేదు అని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. యు జస్ట్ రిమూవ్ దిస్ వర్డ్. మీరు ఈ పదాన్ని తొలగించండి. ఎందుకంటే గ్రూప్ 1 రిక్రూట్మెంట్ లోపల మీరు ఎంత పారదర్శకత ప్రదర్శించారో తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. మీ పారదర్శకత ఎంత ఉందో తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి ఇది ఇలా ఉంటే మొన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. గతం లోపల 2006 లోపల డివైఈఓ నోటిఫికేషన్ వచ్చింది. 2006 లోపల. ఇది 2026, అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అవుతుంది ఒక నోటిఫికేషన్ వచ్చి. మరి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అవుదాము అనేటువంటి కళలతో, ఆ కోరికలతో, ఆ ఆస్పిరేషన్తో, ఆ ఆశతో ఉన్నటువంటి నిరుద్యోగులకి మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి అనేటువంటి బాధ్యత, ఇంగిత జ్ఞానం, ఆ కామన్ సెన్స్ మీకు లేదా? మీరు రెగ్యులర్గా ఒకవేళ క్యాలెండర్ ఇయర్ ఇచ్చి రెగ్యులర్గా ఆ క్యాలెండర్ ఇయర్ను మీరు కనుక ఇంప్లిమెంట్ చేసి ఉంటే మీరు 10 పోస్టులు ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ మీరు ఇవ్వకున్నా కూడా మేము ఇక్కడ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు మేమే పెట్టాం. 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషను మీరు ఏజ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదా మీకు? మొన్న ఒక డాక్యుమెంట్ ఇచ్చారండి, ఒక కాగితం ఇచ్చారు. 1 year ఏజ్ రిలాక్సేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం, 1 year లోపల దీనికి సంబంధించినటువంటి వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పేసి. అంటే 1 year లోపల గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, గ్రూప్ 3లు, ఇతరత్ర నోటిఫికేషన్స్ అన్ని ఇస్తారా మీరు? ఎందుకండి మీరు 1 year పెట్టడం? అసలు మీకు చిత్తశుద్ధి ఉందా? నిరుద్యోగుల పైన, ఉద్యోగ నోటిఫికేషన్ల పైన, ఏజ్ రిలాక్సేషన్ పైన, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ పైన మీకు అసలు చిత్తశుద్ధి ఉందా? మరి చిత్తశుద్ధి లేనప్పుడు మీరు ఫేక్ డాక్యుమెంట్లు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఎందుకు సర్క్యులర్లు, జీవోలు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? టీజీపీఎస్సీని మేము రిఫార్మ్స్ చేస్తాం అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు ఏం రిఫార్మ్ చేశారు మీరు టీజీపీఎస్సీని? టీజీపీఎస్సీ లాస్ట్ ఇయర్ సిలబస్ను మేము మార్చబోతున్నాం. ఎందుకంటే 2014 లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా సిలబస్ను రూపొందించి
10 ఏళ్ళు దాటిపోయింది. కాబట్టి మేము కొత్తగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమకాలీన అంశాలను మేళవిస్తూ మేము మళ్ళీ సిలబస్ను రీస్ట్రక్చర్ చేయబోతున్నాం అని చెప్పేసి ఒక కమిటీని వేశారు. మన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి సంబంధించిన చైర్మన్ గారు బాలకృష్ణారెడ్డి గారితో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీని వేసినటువంటి అంశము ఆ చైర్మన్ గారికి తెలియదండి. దీనికన్నా దారుణమైనటువంటి విషయం ఏమైనా ఉంటుందా? దీనికన్నా దారుణమైనటువంటి విషయం ఏమైనా ఉంటుందా? మా పిల్లలు వెళ్ళి అసలు మాకు కలవడానికి అవకాశమే లేదు అని చెప్పేసి మీరు చెప్తారా? అట్లా? గతంలో టీజీపీఎస్సీ చైర్మన్లు విద్యార్థులతో డైరెక్ట్ మీటింగ్లు పెట్టారు. మీటింగ్లు పెట్టి గైడ్ చేశారు. మీరు ఇట్లా చదవండి, ఎట్లా చదవండి, నోటిఫికేషన్ ఇట్లా వస్తాయి, ఇన్ని వస్తాయి అని చెప్పేసి కనీసం సమస్యలను చెప్పుకునేటువంటి అవకాశం కూడా మీకు లేకపోతే, వినకపోతే మీరు మరి ఇది ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది? ఇది ఎలా ప్రజాప్రభుత్వం అవుతుంది? కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒకే డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ డిమాండ్లో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులే కాదు, ప్రతి జిల్లాలో, ప్రతి డివిజన్లో, ప్రతి మండలంలో ఉన్నటువంటి, ప్రతి ఊర్లో ఉన్నటువంటి నిరుద్యోగుల రక్తం మరుగుతా ఉన్నది. ఈ సమాజం లోపల నిరుద్యోగ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి రక్తం మరగకపోతే అసలు ఆ వ్యక్తి పోరాట యోధుడే కాదు. మరి మా రక్తం మరుగుతుంది, చెగువేరా చెప్పాడు. అన్యాయానికి అనుగుణంగా మన రక్తం మరగకపోతే అసలు మన సమాజంలో పోరాట యోధులమే కాదు అని చెప్పేసి తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏవైతే మీ నోటి మాట ద్వారా, మీ పేపర్ ప్రకటన ద్వారా, మీ సదస్సులు సమావేశాల ద్వారా చెప్పినటువంటి 19,000 వేకెన్సీస్ ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించి ఉన్నాయో ఆ వేకెన్సీస్ తో మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలా. మేము 5,000 వేకెన్సీస్ తోనే నోటిఫికేషన్ ఇస్తాం. అది 23 జూనో లేదా 2 జూలైలో అని గనక మీరు ఇస్తే దాని రిపల్షన్
ఈ తెలంగాణ రాష్ట్రం లోపల నిరుద్యోగుల నుంచి ఏ విధంగా ఉంటుందో మీరు చవి చూస్తారు అని చెప్పేసి ఈ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. రెండవది, 2.5 సంవత్సరాలు అయినప్పటి నుంచి మీరు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగ పక్షాన నేను ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా. ఏంటి అంటే, మీరు ఇచ్చినటువంటి ఏదైతే డాక్యుమెంట్ ఉందో జీవో కాపీ, దాన్ని మార్చి మళ్ళీ ఒక కొత్త జీవో ఇవ్వండి. ఏజ్ రిలాక్సేషన్కు సంబంధించి మీరు మళ్ళీ జీవో ఇవ్వండి. మూడవది, 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి డివైఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అది పోలీస్ పోస్ట్ కాదు కదా, దానికి ఫిజికల్ మెజర్మెంట్స్ లేవు కదా, మరి దానికి ఏజ్ను మరింత పెంచే ప్రయత్నం చేయండి. ఇవన్నీ పక్కన పెడితే అసలు చిన్న చిన్న నోటిఫికేషన్లు, డిపార్ట్మెంట్ వారీగా నోటిఫికేషన్లు ఇస్తున్నారు కదా, మరి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి క్లారిటీ అసలు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి క్లారిటీ? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది? పక్క రాష్ట్రం లోపల ఇచ్చారు కదా జాబ్ క్యాలెండర్, పక్క రాష్ట్రం లోపల జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది కదా, ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు కదా, మరి మీ గురువే కదా అక్కడ ఉంది, మీరు శిష్యులే కదా, మీ గురువు చేసినటువంటి పనులు ఇక్కడ అన్ని చేస్తున్నారు కదా, మరి నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులకు సంబంధించినటువంటి పనులు మీ గురువు చేసినప్పుడు శిష్యుడు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మీ పక్షాన్ని నేను అడుగుతా ఉన్నాను. జాబ్ క్యాలెండర్ ఇమీడియట్ గా మీరు ప్రకటించండి. అందులో ఎన్ని గ్రూప్ 1, ఎన్ని గ్రూప్ 2 అండ్ ఎన్ని గ్రూప్ 3 ఉంటాయో మీరు చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలిపే ప్రయత్నం చేయండి. అండ్ ఫేర్ గా ఎగ్జామ్స్ పెట్టండి. నోటిఫికేషన్ లోపల గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల కోర్టు మెట్లు ఎక్కినటువంటి దాఖలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్టి పరిస్థితి లోపల నిరుద్యోగులకు రావద్దు. ఇక్కడ మా మిత్రులు ఉన్నారు, జనార్దన్, ఆయనే మెట్లెక్కనటువంటి కోర్టు లేదు. ఎక్కడున్నాడు? అంటే మీరు లొసుగులతో కూడినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చి వీళ్ళను మానసికంగా వేధించి వీళ్ళను కోర్టులకు వెళ్ళేటట్టు చేసి సింగిల్ జడ్జి బెంచ్ వీళ్ళ యొక్క జెన్యూనిటీ చూసి సింగిల్ జడ్జి బెంచ్ ఒక పాజిటివ్ అవుట్కమ్ ఆర్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్కు అప్లై చేసుకొని మీరు దాన్ని మార్చి కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేసేటువంటి కార్యకలాపాలు ఏవైతే మీరు గతం లోపల పాటించడం జరిగిందో వాటికి దయచేసి ఫుల్ స్టాప్ పెట్టండి. నిరుద్యోగులతో వీలైతే ఒక మీటింగ్ పెట్టండి. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. త్రూ అ ప్రాపర్ కన్సెన్సస్ ఒక బాధిత వ్యక్తి యొక్క సమస్య ప్రభుత్వం లేదా ప్రజాప్రతినిధి ఎప్పుడైతే వింటాడో అప్పుడు దాని నుంచి ఒక పాజిటివ్ అవుట్కమ్ సొల్యూషన్ రూపం లోపల రావడానికి అవకాశం ఉంటుంది. మరి 2.5 ఏళ్ల నుంచి వీళ్ళ బాధలు, వీళ్ళందరూ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీగా చదువుకునేది, సెక్రటేరియట్ ఇక్కడనే కదా ఉన్నది, గట్టిగా కొడితే 2 కిలోమీటర్లు లేదు కదా. మరి 2.5 ఏళ్ల నుంచి ఈ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మీకు వీళ్ళ బాధలు వినపడట్లేదా? కొంచెం చెవులను విప్పారించండి, చెవులను బాగా పెద్ద చేసుకొని మీరు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఒకసారి చర్చలకు పిలవండి, వీళ్ళ బాధలు వినండి, సొల్యూషన్ను ప్రకటించండి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది అని చెప్పేసి ఒక నమ్మకాన్ని నిరుద్యోగ సమాజానికి ఇవ్వండి. లేదు, కాదు, కూడదు అని మీరు ఇదే విధంగా గనక నిరంకుశ ధోరణితో గనక ముందుకు వెళ్తే మేము చెప్తున్నాం
19,000 కాకుండా 5,000 వేకెన్సీస్తో కనుక మీరు నోటిఫికేషన్ ఇస్తే, ఇది ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ ఇక్కడ హైదరాబాద్ లోపల మాత్రమే కనబడుతున్నాయి కదా ప్రభుత్వానికి, 5,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డివిజన్లో, ప్రతి మండల్లో, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క గుండె చప్పుడును తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పి చేసే విధంగా ఒక కార్యాచరణ భవిష్యత్తు లోపల తప్పనిసరిగా మేమందరం కూర్చొని ప్రకటిస్తాం అని చెప్పేసి మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వినండి, దయచేసి దయచేసి వినండి, మాట్లాడండి, ఒక 15-20 నిమిషాలు టైం ఇవ్వండి. టైం ఇస్తే సొల్యూషన్ వస్తుంది కదా, అది మీకోసమే కదా, మీ మంచి కోసమే కదా. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఒక సరైనటువంటి నిర్ణయం కనుక తీసుకోకపోతే ప్రపంచవ్యాప్తంగా జంజీ ఉద్యమాలు మీరు చూస్తూ ఉన్నారు కదా. నేపాల్ లోపల ఏం జరిగిందో మీకు తెలుసు కదా, శ్రీలంక లోపల ఏం జరిగిందో మీకు తెలుసు కదా, బంగ్లాదేశ్ లోపల ఏం జరిగిందో మీకు తెలుసు కదా, మన దేశంలో ఏం జరుగుతుందో కూడా మీరు చూస్తున్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ మీరు కోరుకుంటే మీరు 5,000తో నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం లోపల జెన్జీ ఉద్యమం, యూత్ ఒకటైతే, యూత్ మూకుమ్మడిగా ఒకటైతే ఎలా ఉంటుందో ఈ రాష్ట్రం లోపల మీకు తప్పనిసరిగా పరిచయం చేస్తాం, మీకు తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ మీకు కలిగిస్తాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వానికి, ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు కాల్ the unemployed youth to discuss the various issues related to the unemployed youth in the state of Telangana. అది కన్సెన్సస్ తో మాత్రమే సాధ్యం. ఆ కన్సెన్సస్ పైన మీకు ఒక పాజిటివ్ ఒపీనియన్ కనుక ఉంటే, చర్చల పైన మీకు ఒక పాజిటివ్ ఒపీనియన్ కనుక ఉంటే, దయచేసి నిరుద్యోగులని చర్చలకు పిలవండి, వారి బాధలు వినండి, వాళ్ళ బాధల్లో మీరు భాగం కండి, ఆ సమస్యలను ఫుల్ స్టాప్ పెట్టి ఒక సొల్యూషన్కు నాంది పలకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరూ గతం లోపల ప్రిపేర్ అయ్యి ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. They are clear-cut, genuine competitive aspirants. There is no paid artist. నిరుద్యోగులకు పేడ్ ఆర్టిస్టులు ఏందండి? పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఎవరైతే అన్నారో వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు. బికాస్ రకరకాల పార్టీలు తిరిగి, వాళ్ళు రకరకాల పదవుల కోసం ప్రయత్నం చేసి, రకరకాల పార్టీలు తిరిగినప్పుడు అక్కడక్కడ ఏమన్నా మామూలు ఏమన్నా ఉంటే తీసుకొని వీళ్ళనా అండి, వీళ్ళనా అండి, వీళ్ళు స్టూడెంట్స్ అండి, దీస్ ఆర్ ద స్టూడెంట్స్. వీళ్ళని అనడానికి ఎట్లా మనసు వస్తుందండి? ఎట్లా మనసు వస్తుంది అనడానికి? ఒకసారి 100 రకాలుగా ఆలోచన చేయాలి కదా. వాళ్ళు ఎవరైతే అంటారో, అంటే స్టేజ్ ముందు లేదా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ కూడా ఇలాంటి రకం అని చెప్పేసి ఎవరైతే అంటారో, ఆ అనడం వల్ల సోషల్ మీడియా లోపల వాళ్ళ యొక్క అధినాయకత్వానికి వీళ్ళు అన్న మాటలు చేరి, అరే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్కు అగెన్స్ట్ గా ఇతను మాట్లాడుతుండగా మనోడు కాంగ్రెస్ నాయకుడు, ఈయనకు రేపు కార్పొరేషన్ చైర్మనో లేదా కార్పొరేషన్ మెంబరో ఏదైనా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనను ఇవ్వడమే వాళ్ళ యొక్క కర్తవ్యం. వాళ్ళు ఎవరైతే అంటారో దయచేసి వాళ్ళను వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు కమ్ ఓవర్ టు అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి అదే మాట అనమని చెప్పండి. థ్యాంక్ యూ. మా నిరుద్యోగ మిత్రులకు మద్దతుగా తెలంగాణ పౌర సమాజం నుండి వచ్చినటువంటి బిఎన్వి సత్యనారాయణ గారికి,
వారిని వేదికపైకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సత్యనారాయణ గారు. వారు రిటైర్డ్ ప్రొఫెసర్, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లోపల పనిచేశారు వారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైం. మీ యొక్క సంపూర్ణ మద్దతు కూడా, అంటే ఒక ఇంటెలెక్చువల్ సపోర్ట్స్ తప్పనిసరిగా విద్యార్థులకు ఎప్పటికైనా ఉంటుందండి, ఎప్పటికైనా ఉంటుంది. అది ఇక్కడ కూర్చున్నటువంటి వారి రూపంలో కావచ్చు, బయటకి ఇక్కడికి రాకుండా బయట నుంచి వింటున్నటువంటి వాళ్ళ రూపంలో కావచ్చు. బికాస్ మాకు తెలుసు అంటే మేము కూడా నిరుద్యోగులమే కదా. మా బతుకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పోటీ పరీక్షలు చదువుకోవడం నుంచే కదా స్టార్ట్ అయింది. మరి వాళ్ళ బతుకు నుంచి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. వాళ్ళ బతుకులన్నీ కూడా మాకు అర్థమవుతాయి, మాకు తెలుసు కాబట్టి, వాళ్ళ సాధక బాధకాలు మాకు అర్థమవుతాయి, తెలుసు కాబట్టి వాళ్ళ పక్షాన తప్పనిసరిగా మేము సంపూర్ణ మద్దతుని ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఇస్తాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యొక్క హక్కులను, వాళ్ళ యొక్క సమస్యలను వినిపించడానికే నా యొక్క ఉద్యోగాన్ని కూడా, నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, నా ఉద్యోగాన్ని కూడా గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. నా ఉద్యోగానికి కూడా నేను రాజీనామా చేసి వీళ్ళ యొక్క వాయిస్ను చట్టసభల లోపల వినిపిద్దామని చెప్పేసి నేను రాజకీయాల లోపలికి వచ్చాను. మరి మాకు బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. మాకు పాఠాలు చెప్పడం తెలుసు. ప్రభుత్వం ఒకవేళ తల వంచి వీళ్ళ సమస్యలు విని వీళ్ళ హక్కుల కోసం పనిచేయకపోతే ఉద్యమ ఉగ్గు పాలు కూడా పోసి ఉద్యమాలకు నడిపించడం కూడా మాకు తెలుసు అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నా. అండ్ ఫైనలీ మరొకసారి మా కోసం అంటే ఎంటైర్ తెలంగాణ నిరుద్యోగ సమాజం కోసం మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగ సేన అనేటువంటి ఒక వేదిక తరఫున భవిష్యత్తు లోపల ఇదే వేదిక నుంచి తప్పనిసరిగా మేము అనుకున్నటువంటి చెప్పినటువంటి డిమాండ్స్ కనుక గవర్నమెంట్ నుంచి రాకపోతే ఒక శక్తిగా నిరుద్యోగులు ఏర్పాటు అవుతారు అని చెప్పేసి ఈ వేదిక నుంచి మేమందరి మాటగా చెప్పదలుచుకున్నాం. అండ్ ప్రభుత్వాలు ఏ విధంగా మారిపోయినాయి అంటే, రైతులు కష్టాల్లో ఉన్నారు అని చెప్పేసి రైతు బంధు ఇస్తున్నారు. రైతు బంధు ఇవ్వకపోతే మాకు ఓట్లు వేయరు, మా ప్రభుత్వాలు పడిపోతాయి అని చెప్పేసి భయపడుతున్నారు. మహిళా సంఘాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి. మహిళా సంఘాలకు వాళ్లకు లోన్స్ కానీ వారికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కనుక ఇవ్వకపోతే వాళ్ళు మాకు ఓట్లేయరు, మా ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి భయపడుతున్నారు. ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాల యొక్క పిఆర్సీలు, ఐఆర్లు, డిఏలు, హెచ్ఆర్ఏలు, సర్వీస్ రూల్స్, ట్రాన్స్ఫర్స్, వీటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ పాజిటివ్ డిసిషన్ కనుక తీసుకోకపోతే మాకు ఉద్యోగులు సపోర్ట్ చేయరు, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మా ప్రభుత్వం గద్దదిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు ఎలక్షన్ లోపల డ్యూటీలు చేసేది ఉద్యోగులే కాబట్టి గతం ఎక్స్పీరియన్స్, వాళ్ళ గురువు గారికి గత ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ప్రస్తుత ముఖ్యమంత్రి గారి యొక్క గురువు గారికి గతం లోపల ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోతే ప్రభుత్వాలు మారుతాయి అని చెప్పేసి వాళ్ళ గురువు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మరి ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఉద్యోగ సంఘాలకు ఓట్ల ప్రాతిపదికన ప్రయారిటీ ఇస్తున్నారు. సింగరేణి సమాఖ్య వారికి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఉద్యోగ సంఘాలకు మీరు ప్రయారిటీ ఇస్తారు, రైతులకు ఎలక్షన్ కాంటెక్స్ లోపల ప్రయారిటీ ఇస్తారు, మహిళలకు ఎలక్షన్ కాంటెక్స్ లోపల ప్రయారిటీ ఇస్తారు, సింగరేణి సంఘాలకు ఎలక్షన్స్ కాంటెక్స్ లోపల ప్రయారిటీ ఇస్తారు. మరి ఈ రాష్ట్రంలో టీజీపీఎస్సీ దగ్గర, ఎలక్ట్రిసిటీ బోర్డుల దగ్గర, ట్రాన్స్కో జెన్కో దగ్గర అండ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ దగ్గర 50 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ ఉంది. 50 లక్షల మంది నిరుద్యోగుల ఎన్రోల్మెంట్ ఉంది. మరి 50 లక్షలంటే కేవలం 50 లక్షలు మాత్రమే కాదు, 50 లక్షల నిరుద్యోగ కుటుంబాలు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి.
గత ప్రభుత్వం పోయి ప్రస్తుత ప్రభుత్వం రావడానికి ఎంత ఓట్లు కారణమో ఐడియా ఉంది కదండి. మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని హిట్లర్ రెడ్డి గారికి మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వం పోయి ప్రస్తుత ప్రభుత్వం రావడానికి అక్షరాల 5,40,000 ఓట్లు మాత్రమే కారణము. 5,40,000. మరి నిరుద్యోగులు ఓన్లీ టీజీపీఎస్సీ దగ్గర మాత్రమే ఎన్రోల్ అయినటువంటి నిరుద్యోగులు 35 లక్షలు. మిగతా డిపార్ట్మెంట్స్ జెన్కో, ట్రాన్స్కో, ఎలక్ట్రిసిటీ బోర్డులు మొత్తం కలిపితే 50 లక్షల మంది. మరి 50 లక్షల మంది మీ యొక్క దుందుడుకు స్వభావానికి, మీ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఓటు వేస్తే రిజల్ట్ ఏ విధంగా వస్తుందో మీరు భవిష్యత్తులో చూడాలి అని చెప్పేసి ఆ తాపత్రయం, ఆ ఉత్సుకత గనక మీకుంటే తప్పనిసరిగా నిరుద్యోగులు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. అండ్ ఫైనల్గా గతం నుంచి ప్రస్తుతం వరకు జిల్లాల్లో, లైబ్రరీలో కూడా చాలా మంది నిరుద్యోగ మిత్రులు పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితుల లోపల వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ కూడా నేను హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేస్తా ఉన్నా. అండ్ ఇక్కడికి వచ్చి గతం నుంచి ప్రస్తుతం వరకు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా పోలీసులు కేసులకు కూడా వెనుదిరగకుండా వాళ్ళ యొక్క వాణిని చాలా స్పష్టంగా వినిపించినటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి నిరుద్యోగ మిత్రునికి గుండె లోతుల్లో నుంచి మీ కంట్రిబ్యూషన్ నేను అప్రిషియేట్ చేస్తున్నా. మీ కంట్రిబ్యూషన్, మీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో భవిష్యత్తు తెలంగాణ నిర్మాణం కోసం, మీరు మీ బాగోగుల కోసం తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వాన్ని మీరు ఎట్టి పరిస్థితుల లోపల అరెస్టులు చేయకండి. ఎవరినైతే అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళను బేషరతుగా మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే మీరు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా చిన్న పిల్లలు. వాళ్ళకు అసలు ఈ ఉద్యమాల యొక్క స్వభావం తెలియనటువంటి వ్యక్తులను కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి డీజీపీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ వేదిక నుంచి, పిల్లలు, వీళ్ళు చదువుకునే పిల్లలండి, వీళ్ళపైన దయచేసి ఎట్టి పరిస్థితుల లోపల మీరు కేసులు పెట్టకండి. మీకు ఎట్టి పరిస్థితుల లోపల వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఇష్యూను క్రియేట్ చేసేటువంటి వ్యక్తిత్వమో, క్రియేట్ చేసేటువంటి మనస్తత్వమో ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు కాదు అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేయండి. కొత్త కేసులు పెట్టే ప్రయత్నం, ఆ ఆలోచన కూడా దయచేసి మీరు చేయకండి అని చెప్పేసి ఈ మీడియా పక్షాన మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.